హలో గాయ్స్! సండే ఫండే అంటారు కదా! మరి ఈ సండే నేను ఎలా ఎంజాయ్ చేశానో మీకు చూపిస్తాను రండి. శిల్పారామం అంటే హైదరాబాద్‌లో ఉన్నంత రేంజ్‌లో కాకపోయినా ఏదో కొంచెం అటు ఇటుగా ఉందన్నమాట. చాలా చాలా సెల్ఫీ పాయింట్స్ అయితే ఉన్నాయి. అక్కడక్కడ బట్టల షాపులు ఉన్నాయి. బొమ్మలు, ఆడవాళ్ళకి కావాల్సిన పూసలు, లిప్‌స్టిక్స్ అన్నీ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా ముందు మన చూపు వీటి మీద పడుతుంది కదా! ఈ ప్లేస్ చిన్నపిల్లలకి చాలా అట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే చాలా ప్లే ఐటెమ్స్ ఉన్నాయి. సో, పార్క్‌లో అలా ముందుకు నడుస్తూ ఉంటే అక్కడక్కడ కొన్ని చూడదగ్గ శిల్పాలు ఉన్నాయి. నాకైతే అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. యాక్చువల్లీ ఇక్కడైతే ఇది మెయింటైన్ చేయట్లేదు. మెయింటైన్ చేస్తే మాత్రం చాలా బావుంటుంది. స్విమ్మింగ్ పూల్ దీని స్పెషల్ అట్రాక్షన్ అనమాట. చాలామంది పిల్లలు ఆడుకుంటున్నారు. అంతకు మించి అయితే పెద్దగా ఏం లేదండి. నార్మల్‌గా అట్లా కొంచెం ఫ్రీ మైండ్ కోసం అలా వెళ్ళి అలా తిరిగి వచ్చేయొచ్చు. లాగ్ లేకుండా ఇంకేమి ఉన్నాయో త్వరగా చూసేయండి. ఇక్కడి నుంచి వచ్చాక మేము వేరే రూట్ వైపు వెళ్ళాం మధురవాడ నుంచి. అది చాలా అందంగా ఉంది. అట్లా వెళ్తూ మాకు ఈ బీచ్ ఎదురైంది. ఇది కొత్తగా కనిపెట్టిన బీచ్ అనుకుంటాను. ఇక్కడ కూడా చాలామంది జనాలు ఆల్రెడీ వచ్చేసారండి. సాగర్ నగర్ బీచ్ అయితే కాదు. దాని పక్కన మళ్ళీ ఇంకొకటి కొత్తగా వచ్చింది. ఇది కూడా పీస్‌ఫుల్‌గా ఉంది. ఎక్కువ మంది అంతగా లేరు. బట్ ఓకే. నెక్స్ట్ ఎక్కడికెళ్దామా అనుకుంటుంటే దారిలో అట్లాగా మాకు బాలాజీ స్వామి టెంపుల్ కనిపించింది. ఆల్రెడీ నేను ఇక్కడ 3 టైమ్స్ వెళ్ళాను. మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాం. చూడండి ఏ రోజైనా జనాలు మాత్రం అస్సలు తగ్గట్లేదండి. మీరు మీ సండేస్ ఎలా స్పెండ్ చేస్తారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.